తెలంగాణ రైతులకి శుభవార్త. రైతులకు వచ్చేసి రైతు భరోసా నిధులు ప్రారంభమైతే కావడం జరిగిందన్నమాట. నిన్నటి నుంచెల్లి డబ్బులైతే రైతుల ఖాతాలో డబ్బులైతే జమ కావడం జరుగుతుంది. ఎన్ని ఎకరాలకు అలాగే వచ్చేసి ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఖాతాలో వచ్చేసి మీ అందరి ఖాతాలోనైతే డబ్బులైతే జమ చేయనుంది ప్రభుత్వం వచ్చేసి. రైతు భరోసా అమలుపై అయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ మనకి ఏదైతే ఉందో ప్రక్రియనైతే ఎండ్ కావడం అన్నమాట. చాలామందికి అయితే రుణమాఫీ అయితే కాలేదు, అది తెలిసిన విషయమే. మనకు ఒకసారి పక్కన పెట్టి రైతు రుణమాఫీ పక్కన పెట్టి రైతు భరోసాపై చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏమని చెప్తున్నదంటే, ఎవరైతే సాగు చేస్తున్నారో నిజమైన రైతులు ఉన్నారో, ఎవరైతే మీరు సాగు చేస్తున్నట్లయితే మీ ఖాతాలో వచ్చేసి ఎకరాకు 7,500 రూపాయల చొప్పున డబ్బులైతే జమ కావడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకైతే ఒక స్పష్టతనైతే ఇస్తాను. అసలు ప్రభుత్వం ఏమని చెప్పింది, ఎన్ని ఎకరాలకు డబ్బులు పడుతున్నాయి, అలాగే వచ్చేసి మీరు ఏం సాగు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి సూచించారు, కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలన్నారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది అయితే రేవంత్ రెడ్డి కోరిక అని అయితే చెప్పడం జరిగింది. గత 5 ఏళ్లలో సాగు చేయని భూములకు కూడా రైతు భరోసా వచ్చిందని అయితే దీనివల్ల 25,000 కోట్ల దుర్వినియోగం అన్యాయాన్ని అయితే పేర్కొన్నారు. మనకు ఏదైతే 10,000 మంది రైతుల అభిప్రాయాలను తీసుకొని రైతు భరోసాను అయితే పూర్తి సృష్టించడం జరిగిందన్నమాట. రైతు భరోసా ఏదైతే ఉందో 10 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే కాడడం జరుగుతుంది. తాజాగా అందుతున్న అంచనాల ప్రకారం 10 ఎకరాల వారికి మాత్రమే, అంటే 10-12 ఎకరాల వారికి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే తెలిసింది. అయితే ఇందులోనూ ఒక మెలిక ఊరట, ఈ రైతుల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, రియల్ ఎస్టేట్ అలాగే భూములు ఉన్నవారు, బీడు భూములు, కొండలు గుట్టలు, వ్యవసాయ భూములుగా చెప్పుకుంటున్న ఫామ్ హౌజులు, రెస్టారెంట్లు లేకపోతే నేతల భూములను తొలగిస్తారని అయితే టాక్. ఆగస్టు 15 లోపు అయితే మనకైతే మొన్ననే అయితే చెప్పడం జరిగిందన్నమాట. మనకు ఆల్రెడీ కూడా ప్రక్రియనైతే నిన్నటి నుండేలే ప్రారంభం అయితే కావడం జరిగింది. మీ రైతులు ఎవరైతే ఉన్నారో మీ బ్యాంక్ ఖాతాను ఒకసారి అయితే అందరైతే చెక్ చేసుకోండి. ఒకసారి తరచుగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే నగదు అయితే విడుదల చేసింది ప్రభుత్వం వచ్చేసి. మీకైతే ఒక స్పష్టతనైతే రావడం జరిగింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖాతా అయితే చెక్ చేసుకోండి ఫస్ట్.